వెల్కమ్ టు నర్సప్ప 99 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మళ్ళీ ఇప్పుడే లేదా ఈ మధ్యలో అయిపోయిన పనులను మనం ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో. దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. మళ్ళీ గతంలో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తి అయిపోయిన పనులు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. మళ్ళీ భవిష్యత్తులో ఒక సమయానికి పూర్తయ్యే పనులు మనం ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో, దాన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. మళ్ళీ ఈ మూడు ఒకటే సమయానికి అంటే ఒకే క్లాస్లో ఒకే వీడియోలో చెప్పడం గల ఉద్దేశం ఏంటంటే, ఈ మూడిటికి చాలా దగ్గర రిలేటెడ్ సంబంధం ఉంటుంది. వర్బ్ 3నే మూడిటికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ మూడు ఈజీగా ఒకటేసారి మనం నేర్చుకుంటే మనం కన్ఫ్యూజన్ అయ్యేలా ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడవచ్చు. చూద్దాం మళ్ళీ టాపిక్ ఏంటంటే, మళ్ళీ ఇప్పుడే లేదా ఈ మధ్యనే పూర్తి అయిపోయిన పనులు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, దాన్ని మనం ఏమనుకున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పినాం. మళ్ళీ దాంట్లో ఏమేమి వస్తాయంటే హెల్పింగ్ వర్బ్స్ హ్యాజ్ లేదా హ్యావ్ వస్తుంది, వర్బ్ థర్డ్ వస్తుంది. ఇప్పుడు వర్బ్ థర్డ్ అంటే ఏంటంటే పాస్ట్ పార్టిసిపల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్, టుక్, టేకెన్. టేక్, టుక్, టేకెన్ అనేది వస్తుంది. టేకెన్ అనేది ఏంటి వర్బ్ 3, దాన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ అంటాం. వాచ్, వాచ్డ్, వాచ్డ్. వాచ్డ్ అనేది ఏంటి మనకి పాస్ట్ పార్టిసిపల్, దాన్ని V3 ఫామ్ అంటాం. మళ్ళీ ఇక్కడ హ్యాస్ దానికి వాడాలి, హ్యావ్ దేని తీసుకోవాలి. హ్యాస్ వచ్చిన హ్యావ్ వచ్చిన V3 అనేది మాత్రం ఫిక్స్, దాన్ని పాస్ట్ పార్టిసిపల్ అంటాం కదా, అది మాత్రం ఫిక్స్ ఇక్కడ. మళ్ళీ ఐ, వి, యూ, దే వస్తే ఏం చేయాలి, హ్యావ్ వాడాలి. ఐ, వి, యూ, దే వస్తే హ్యావ్ తీసుకోవాలి. మళ్ళీ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి, హ్యాస్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే మళ్ళీ లంచ్ చేశాను, లేదంటే ఇప్పుడే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అని చెప్పాలంటే నేను అనేది ఏమంటారు ఐ అంటాం. ఐకి ఏం వాడాలి, హ్యావ్ తీసుకోవాలి. సో ఐ హ్యావ్, ఇప్పుడే అయిపోయిన పనులు ఏం తీసుకోమన్నాం, V3 తీసుకోమన్నాం. సో ఐ హ్యావ్ టేకెన్ లంచ్, ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ టేకెన్ సప్పర్ ఆర్ డిన్నర్ జస్ట్ నౌ, ఇప్పుడే. అంటే ఇక్కడ కీవర్డ్స్ ఏమొస్తాయంటే జస్ట్ నౌ అనేది ఒకటి వస్తుంది, రీసెంట్లీ అనేది ఒకటి వస్తుంది. అంటే ఈ రెండు కీవర్డ్స్ మనం చెప్తున్నామంటే అది ఆటోమేటిక్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని అర్థం అనమాట. మళ్ళీ నేను ఇప్పుడే లంచ్ చేశాను, ఐ హ్యావ్ టేకెన్ లంచ్ జస్ట్ నౌ అని చెప్పొచ్చు అనమాట మనం. మళ్ళీ ఆమె ఇప్పుడే లంచ్ చేసింది అని చెప్పాలంటే మనము ఈ హ్యాజ్ లేదంటే సీ హ్యాజ్. ఎందుకు హీ, షీ వచ్చినప్పుడు హ్యాజ్ తీసుకోమన్నాం. సో హీ హ్యాజ్ టేకెన్ లంచ్ జస్ట్ నౌ అని చెప్పొచ్చు మనం. లేదంటే సీ హ్యాజ్ టేకెన్ లంచ్ జస్ట్ నౌ అని చెప్పొచ్చు మనం. ఎందుకు హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ తీసుకోమన్నాం. ఒకవేళ పేరు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని వచ్చినాడు అనుకోండి, రాజు హ్యాజ్ టేకెన్ లంచ్ జస్ట్ నౌ, ఇలా మనము చెప్పొచ్చు అనమాట. ఒకవేళ మనము రీసెంట్లీ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఈ మధ్యలో నేను ఒక సినిమా చూశాను అని చెప్పాలంటే, సో ఈ మధ్యలో అంటే రీసెంట్లీ అంటాం దాన్ని. సో ఐ హ్యావ్ వాచ్డ్ మూవీ రీసెంట్లీ, ఈ మధ్యలో నేను ఒక సినిమా చూశాను. సో ఈ మధ్యలో నేను మా ఫ్రెండ్ని కలిశాను. సో ఐ హ్యావ్ మెట్ మై ఫ్రెండ్ రీసెంట్లీ, ఈ మధ్యలో నేను హైదరాబాద్ వెళ్ళాను. ఐ హ్యావ్ గాన్ టు హైదరాబాద్ రీసెంట్లీ. ఇలా సింపుల్గా మనము ఇప్పుడే లేదా ఈ మధ్యలో అయిపోయిన పనులను హ్యాస్, హ్యావ్ తీసుకొని V3 తీసుకుంటే ఈజీగా మనము లైన్ని చెప్పవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అనమాట. ఒకవేళ చేయలేదంటే ఐ హ్యావ్ నాట్ టేకెన్, నేను తీసుకోలేదు. అండ్ ఐ హ్యావ్ నాట్ వాచ్డ్, నేను చూడలేదు. ఇలా మనం చెప్పవచ్చు. అంటే వీటిని నెగిటివ్ సెంటెన్స్ అంటాం, అంటే నాట్తో ఉంటున్నాయి కాబట్టి. మళ్ళీ క్వశ్చన్ అడగాలి, నువ్వు టిఫిన్ చేసావా లేదంటే లంచ్ చేసావా అని అడగాలనుకోండి. మీరు ఏమనొచ్చు అప్పుడు, హ్యావ్ యూ టేకెన్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ యూ టేకెన్ లంచ్, హ్యావ్ టేకెన్ సప్పర్, ఇలా మనం అడగాలి. అంటే క్వశ్చన్ అడగాలంటే హ్యావ్ని మనము ఫస్ట్గా యూజ్ చేయాలి. ముందుగా యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అది క్వశ్చన్ రూపంలో వెళ్ళిపోతుంది. హ్యావ్ యూ టేకెన్ లంచ్, నువ్వు లంచ్ చేసావా. ఎస్ నేను చేశాను అంటే ఎస్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్. నేను చేయలేదంటే నో ఐ హ్యావ్ నాట్ టేకెన్ లంచ్, లేదంటే నో ఐ హ్యావెంట్ అని కూడా అనొచ్చు మనం. ఇలా మనము ఈజీగా క్వశ్చన్ ఎలా వేయాలి, దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి, ఒకవేళ చేస్తూ ఉంటే అయిపోయి ఉంటే, చేయలేదంటే ఎలా చెప్పాలి. సో ఇలా ఈజీగా మనం చెప్పేయచ్చు. మళ్ళీ గతంలో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తయిన పనులు మనం ఎలా చెప్పాలి,
గతంలో నిర్దిష్ట సమయంలో పూర్తి అయిపోయిన పనులు. అంటే నేను నిన్న ఈ సమయానికల్లా సినిమా చూసి ఉంటిని, నేను ఈ సమయానికల్లా హైదరాబాద్ వెళ్ళి ఉంటిని, లాస్ట్ ఇయర్ మేము ఈ సమయానికల్లా ఎగ్జామ్స్ రాసి ఉంటిమి, నిన్న నేను ఈ సమయానికల్లా తిని ఉంటిని. అంటే ఏమి గతంలోనే ఒక సమయానికల్లా అది అయిపోయి ఉంటుంది అది. సో అలాంటి పనులు మనం ఎలా చెప్పాలంటే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్గా చెప్పుకోవచ్చు. సో అలాంటి విషయాలలో మనం డిస్కస్ చేయాలంటే ఏ టెన్స్లో డిస్కస్ చేస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మళ్ళీ అక్కడ ఏమేమి వస్తున్నాయంటే హ్యాడ్ ప్లస్ V3 అనేది వస్తుంది. ఇక్కడ హ్యాడ్ అనేవి ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, వీటన్నిటి కూడా మనం హ్యాడ్ తీసుకోవచ్చు. మళ్ళీ V3 ఫామ్ అంటే పాస్ట్ పార్టిసిపల్ అంటున్నాం కదా, సో ఇక్కడైనా మనము V3 అనేది తీసుకోవాలి. ఇక్కడ కీవర్డ్ ఏమొస్తుందంటే మనం ఇక్కడ బిఫోర్ అనే ఒక పదం వస్తుంది కీవర్డ్. అంటే ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు ఇదే టెన్స్లో మనం డిస్కస్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే గతంలో రెండు పనులు అయిపోయినప్పుడు, అంటే ఏంటి, నువ్వు మా ఇంటికి వచ్చే సమయానికి నేను బయటికి వెళ్ళి ఉండి, అంటే దాన్ని ఎలా చెప్తుంటాం ఒకసారి మనము, నేను బయటికి వెళ్ళే సమయానికి అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు అని అంటుంటాం ఒక్కోసారి మనం. సో అంటే గతంలో రెండు పనులు అయిపోయినప్పుడు మొదటిగా జరిగిపోయిన పనిని చెప్పాలంటే మనము పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా దీన్ని వాడతాం మనం. చూడండి మళ్ళీ, అంటే గతంలో సమయానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. పూర్తి అయిపోయిన పనులకి నేను నిన్న ఈ సమయం కల్లా సినిమా చూసి ఉంటిని అని చెప్పాలంటే నేను నిన్న ఈ సమయానికల్లా అని ఏమంటే బై దిస్ టైం అంటాం. ఈ సమయానికల్లా సినిమా చూసి ఉంటిని. మళ్ళీ అయ్యి వచ్చినా ఏదొచ్చినా కూడా మేము హ్యాడ్ తీసుకోమన్నాం. సో హ్యాడ్ వాచ్డ్ మూవీ బై దిస్ టైం ఎస్టర్డే. సో నిన్న నేను ఈ సమయానికల్లా సినిమా చూసి ఉంటిని అని చెప్పొచ్చు మనం. మరి లాస్ట్ మంత్ కూడా చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ మేము ఈ సమయానికల్లా ఎగ్జామ్స్ రాసి ఉంటిమి. సో వీ హ్యాడ్ రిటర్న్ ఎగ్జామ్స్ బై దిస్ టైం లాస్ట్ ఇయర్. మేము లాస్ట్ మంత్ ఈ సమయం కల్లా హైదరాబాద్ వెళ్ళి ఉంటిమి. సో వీ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్ బై దిస్ టైం లాస్ట్ మంత్. ఇలా సింపుల్గా మనము గతంలోగా నిర్దిష్ట సమయంలో అయిపోయిన పనులు చెప్పాలంటే మనం హ్యాడ్ V3 తీసుకొని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ కూడా చెప్పుకున్నాం కదా, గతంలో రెండు పనులు అయిపోయినప్పుడు మళ్ళీ మొదటి జరిగిపోయిన పనిని మనము ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, ఆ తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఎలా అంటే నువ్వు నిన్న మా ఇంటికి వచ్చే సమయానికల్లా నేను బయటికి వెళ్ళి ఉంటిని. ఫస్ట్ జరిగిపోయింది ఏది, బయటికి వెళ్ళిపోవడం. నేను బయటికి వెళ్ళిపోయాను, ఆ తర్వాత వచ్చావు మా ఇంటికి అని దాని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మొదటి జరిగిన పని ఏమి, నువ్వు బయటికి వెళ్ళడం. తర్వాత జరిగిన పని ఏమి, మీ ఫ్రెండ్ రావడం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ యూ కేమ్ టు మై హోమ్, నువ్వు మా ఇంటికి వచ్చే టయానికి. సో బిఫోర్ అనే కీవర్డ్ వాడతాం కదా. సో బిఫోర్ యూ కేమ్ టు మై హోమ్ అంటే నువ్వు మా ఇంటికి వచ్చే సమయానికి నేను వెళ్ళి ఉంటాను బయటికి. సో ఐ హ్యాడ్ గాన్ టు అవుట్ సైడ్, నేను బయటికి వెళ్ళి ఉంటుంది. ఇక్కడ రెండు పనులు జరిగిపోయినాయి, కానీ మొదటి జరిగిన పని ఏమి, నువ్వు బయటికి వెళ్ళడం. సో దాన్ని ఏమంటాం, ఐ హ్యాడ్ గాన్ టు అవుట్ సైడ్ అంటాం దాన్ని. తర్వాత మీ ఫ్రెండ్ వచ్చినాడు కదా, అంటే మీ ఫ్రెండ్ వచ్చే ముందుకి అంటే మీ బిఫోర్ యూ కేమ్ టు మై హోమ్. సో నువ్వు వచ్చే సమయానికి మా ఇంటికి నేను బయటికి వెళ్ళి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మేము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. బిఫోర్ యూ ఆస్క్డ్ మీ, నువ్వు అడగక ముందే. ఐ హ్యాడ్ గివెన్ మనీ టు యూ, లేదంటే ఐ హ్యాడ్ గివెన్ పెన్ టు యూ. ఏమి, నువ్వు అడగక ముందే నేను పెన్ ఇచ్చాను. పెన్ ఇవ్వడం అనేది ఏమి, ముందు జరిగిన పని. సో ఐ హ్యాడ్ గివెన్ పెన్ టు యూ, నేను నీకు పెన్ ఇచ్చాను. నువ్వు అడగకముందే, బిఫోర్ యూ ఆస్క్డ్ మీ. సో బిఫోర్ యూ ఆస్క్డ్ మీ, నువ్వు నన్ను అడగకముందే నేను నీకు పెన్ ఇచ్చాను. ఐ హ్యాడ్ గివెన్ పెన్ టు యూ అని, లేదంటే ఐ హ్యాడ్ గివెన్ మనీ టు యూ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా రెండు జరిగిపోయిన పనులలో ఒక పని ముందుగా జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, ఆ తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ప్లస్ గతంలో ఈ సమయానికల్లా అయిపోయిన పనులు కూడా మనము ఈ టెన్స్లోనే చెప్పాలి. నేను ఇన్ని సమయానికల్లా సినిమా చూసి ఉంటుంది, ఐ హ్యాడ్ వాచ్డ్ మూవీ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్పొచ్చు అనమాట. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు దీన్ని మనం, ఐ హ్యావ్ టేకెన్. నేను ఈ సమయానికల్లా అంటే ఈ సింపుల్ ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా చెప్పాలంటే,
నిన్న నేను ఈ సమయానికి లంచ్ చేసి ఉంటిని. సో ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఈ సమయానికల్లా నేను లంచ్ చేసి ఉంటిని అని చెప్పుకోవచ్చు అనమాట. మళ్ళీ భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తయ్యే పనులు, అంటే భవిష్యత్తులో ఈ సమయానికల్లా నేను సినిమా చూసి ఉంటిని, ఈ సమయానికల్లా రేపు మళ్ళీ తిని ఉంటిని, వెళ్ళి ఉంటిని అని అంటూ ఉంటాం అప్పుడు. సో అలాంటి పనులు చెప్పాలంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం మనం. మళ్ళీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏమేమి వస్తుందంటే స్ట్రక్చరు షెల్ లేదా విల్లు, హ్యావ్, V3 అనేది వస్తుంది. షెల్, విల్. మళ్ళీ ఐకి షెల్ వాడాలి, మిగతా వాటి విల్లు వాడాలి అని మనం అంటూ ఉంటాము. కాకపోతే మనం ఐ కూడా విల్లు వాడినా ఏం తప్పలేదు. సో విల్లుకి మనము అన్ని సబ్జెక్టులు కూడా విల్లు వాడినా ఏం తప్పలేదు అనమాట. సో అందుకే ఇక్కడ నేను ఐకి విల్లు తీసుకున్నాను. హ్యావ్, V3 అనేది వస్తుంది ఇక్కడ. అంటే ఏంటి, నేను రేపు ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉంటాను, నేను రేపు ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉంటాను. భవిష్యత్తు అనమాట. ఇది భవిష్యత్తులోనే ఓ పని అయిపోయి ఉంటుంది అని చెప్పాలంటే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకుంటాం. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఏమేమి కావాలి, షెల్, విల్, హ్యావ్, V3 ఉండాలి. చూడండి, నేను రేపు ఈ సమయానికి లంచ్ చేసి ఉంటాను. సో ఐ విల్ హ్యావ్ టేకెన్ లంచ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికల్లా నేను లంచ్ చేసి ఉంటాను అని చెప్పొచ్చు అనమాట. నేను రేపు ఈ సమయానికల్లా అంటే లేదంటే 6 గంటలకల్లా, రేపు 6 గంటలకల్లా నేను సినిమా చూసి ఉంటాను అని చెప్పాలంటే సో ఐ విల్ హ్యావ్ వాచ్డ్ మూవీ బై 6 o'clock టుమారో. రేపు 6 గంటలకల్లా నేను సినిమా చూసి ఉంటాను. సో లేదంటే బై దిస్ టైమ్ టుమారో అని కూడా చెప్పొచ్చు. బై 6 o'clock టుమారో, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్ కూడా చెప్పొచ్చు. మనము నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఎగ్జామ్స్ రాసి ఉంటాను. సో ఐ విల్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్స్ బై ద నెక్స్ట్ ఇయర్. ఐ విల్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్స్ బై నెక్స్ట్ ఇయర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. మళ్ళీ నేను చేయలేదంటే ఐ విల్ నాట్ హ్యావ్ టేకెన్ లంచ్ బై దిస్ టైమ్ టుమారో. నేను రేపు సమయం కల్లా లంచ్ చేసి ఉండను అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ క్వశ్చన్ వేయాలి అనుకోండి, నువ్వు రేపు సమయానికల్లా లంచ్ చేసి ఉంటావా అని అడగాలంటే సో విల్ యూ హ్యావ్ టేకెన్ లంచ్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పొచ్చు. నువ్వు రేపు ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉంటావా. ఒకవేళ ఎస్ అయితే ఎస్, ఐ విల్ హ్యావ్ టేకెన్ లంచ్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పొచ్చు. ఒకవేళ నో అయితే నో, ఐ విల్ నాట్ హ్యావ్ టేకెన్ లంచ్ బై దిస్ టైమ్ టుమారో ఇలా చెప్పొచ్చు అనమాట. ఈ మూడింటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, అంటే మనం మాట్లాడుతూ ఉంటే ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. చూడండి, ఒకసారి ఈ మూడింటికి ఒకటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాము. నేను ఇప్పుడే లంచ్ చేశానంటే ఐ హ్యావ్ టేకెన్ లంచ్ జస్ట్ నౌ అంటాం. ఓకేనా. నేను నిన్న ఈ సమయానికి లంచ్ చేసి ఉంటిని అంటే, నేను నిన్న ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉంటిని అంటే ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్పేస్తాను. నేను రేపు ఈ సమయానికల్లా లంచ్ చేసి ఉంటాను అంటే సో ఐ విల్ హ్యావ్ టేకెన్ లంచ్ బై దిస్ టైమ్ టుమారో అంటాం. సో ఇలా మనము రిలేటెడ్గా ప్రాక్టీస్ చేస్తే ఈ 3 టెన్స్కి ఈజీగా మనము ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. సో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ మన ఫ్రెండ్స్తో, సో మన ఫ్యామిలీ మెంబర్స్తో రోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం గ్రూప్గా ఫామ్ అయ్యి మాట్లాడాలి. సో సింపుల్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక 2-3 ఎగ్జాంపుల్స్. నేను ఇప్పుడే డైరీ రాశాను, ఐ హ్యావ్ రిటర్న్ డైరీ జస్ట్ నౌ. నేను ఇప్పుడే టీవీ చూశాను, ఐ హ్యావ్ వాచ్ టీవీ జస్ట్ నౌ. నేను ఇప్పుడే బయటికి వెళ్ళాను, ఐ హ్యావ్ గాన్ టు అవుట్ సైడ్ జస్ట్ నౌ. ఇలా మనం మాట్లాడాలి మన ఫ్రెండ్స్తో, మన ఫ్యామిలీ మెంబర్స్తో డైలీ 5 నుంచి 10 నిమిషాలు. వాళ్ళు తెలుగులో అడిగితే మనం ఇంగ్లీష్లో చెప్పాలి. ఓసారి పాజిటివ్, నెగిటివ్, మళ్ళీ క్వశ్చన్స్. ఇలా మనం 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడాలి. ఆ తర్వాత మనము పడుకునే ముందు, బిఫోర్ గోయింగ్ టు బెడ్, సో డైలీ టు రైట్ 10 lines. ఫస్ట్ తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో రాయండి, 10 వాక్యాలు. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాము, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పుకున్నాం, పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పుకున్నాం, ఫ్యూచర్ పర్ఫెక్ట్ చెప్పుకున్నాం. సో ఈ 3 టెన్స్ సంబంధించి 10 వాక్యాలు మీరు తెలుగులో రాయండి, ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ రాయండి. సో అలా రాస్తే ఏమవుతుందంటే మీకు ఈజీగా ప్రాక్టీస్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే మనం ఫియర్గా అంటే భయపడకూడదు, ఫీల్ అవ్వకూడదు తప్పులు పోతాయని. మళ్ళీ మనం ఇంగ్లీష్లో ఆలోచించాలి, ఇంగ్లీష్లోనే థింక్ చేయాలి. అంటే మనం మాట్లాడే ముందు ఫస్ట్ మనం మైండ్లో ఆ లైన్ ఫామ్ చేయాలి. ఒకసారి నువ్వు మళ్ళీ లంచ్ చేసావా అని అడగాలంటే ఏం అడగాలి, నువ్వు లంచ్ చేసావా అని మీ ఫ్రెండ్ అడగాలంటే ఫస్ట్ మన మైండ్లో ఆలోచించాలి.
సో లంచ్ చేసామని అడగాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అడగాలి. సో దాన్ని అడగాలంటే క్వశ్చన్ కాబట్టి అది హ్యావ్ తీసుకోవాలి. సో హ్యావ్ యూ టేకెన్ లంచ్ అని అడగాలి. ఆ లైన్ని ఫస్ట్ మన మైండ్లో ఎప్పుడైతే ఫామ్ చేసుకొని స్లోగా మనం డెలివరీ చేస్తామో ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడడం మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ అయినటువంటి నర్సప్ప 99 స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అవసరమైన వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో మన ఇంట్లోనే ఉండి మనము ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్ల ఇంటి దగ్గరే ఉండి తెలుగు ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాలు మనము ఈ ఛానల్లో మేము డిస్కస్ చేస్తాం. మేము ఈ ఛానల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. 30 రోజులు మీరు రెగ్యులర్గా ఫాలో అయితే ఈజీగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ వీడియో మీరు చూసేటప్పుడు వీడియో క్వాలిటీని 360లో సెట్ చేసుకొని చూడండి. హారిజెంటల్గా అంటే మొబైల్ని మనం అడ్డంగా ఇలా అడ్డం చేసి హారిజెంటల్గా చేసి చూడండి. అప్పుడు ఈజీగా బోర్డు కనిపిస్తుంది. మన వీడియో క్వాలిటీ కూడా 360లో సెట్ చేసుకొని చూడండి. ప్రతి అక్షరం మీరు రాసుకోవచ్చు నోట్స్లో. నేను చెప్పిన టాపిక్స్ వల్ల నోట్స్లో మీరు రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.